హాయ్ అండి, నేను మీ శివకుమారిని. వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్. ఇదిగోండి, ఎంతో ఈజీగా చిన్న పిల్లలు కూడా చక్కగా చేసుకునేలాగా సింపుల్గా పేలాల పిండి. సో దేవుడి దగ్గర నివేదన చేసి సో ఇక మనం ప్రసాదంగా తీసుకోవటమే అన్నమాట. ఓకేనా అండి? హాయ్ అండి, అందరు బాగున్నారా అండి? సో అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేను నా ఛానల్ పెట్టి ఇప్పుడు 1 year పైనే అయింది. నేను ఛానల్ పెట్టిన తర్వాత నేను పెట్టినటువంటి ఫస్ట్ వీడియో లాస్ట్ ఇయర్ తొలి ఏకాదశికి పేలాల పిండి పెట్టాను. అయితే ఒకసారి పేలాల పిండి పెట్టాను కాబట్టి ఈసారి మేము ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాము. పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, బెల్లము వేసి మనం పేలాల పిండి చేసుకుంటాము. సో అమ్మ వాళ్ళు ఎప్పుడు చేస్తారు. సో అది ఒకసారి చేశా కాబట్టి ఈసారి దీంతో చేసి చూపిస్తాను. వీటికి మనకు కావాల్సింది ఏంటంటే ఇట్లా పుట్నాల పప్పు అండ్ 1 cup బెల్లం, సగం చిప్ప కొబ్బరి, ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసుకొని నేను పౌడర్ ఎలా చేయాలి అంటే సింపుల్ అండి, చాలా ఈజీ. ఏం చేతగాని వాళ్ళు కూడా చక్కగా ఈ పౌడర్ ని చేసి పెట్టుకోవచ్చు. ఇది చాలా మంచిది కూడా హెల్త్ కి. పుట్నాల పప్పు మంచి ప్రోటీన్, బెల్లం ఐరన్, ఇది కూడా ఫైబర్, మంచిగా ప్రోటీన్ అన్నమాట. సో ఇది హెల్త్ కి మంచిది. కొంచెం నెయ్యి వేసుకొని పిల్లలందరికీ చక్కగా స్పూన్ వేసి గిన్నెలో మన కొద్ది పౌడర్ వేసి స్పూన్ వేసి ఇస్తే చక్కగా తింటారు. ఓకేనండి, ఎలా చేయాలి ఏంటి నేను చూపిస్తాను. ఫస్ట్ మనం ఎండు కొబ్బరిని కట్ చేసుకోవాలి. సో ఇది సరిపోతుంది, ఇది పెద్దది కాబట్టి నేను ఇంతవరకే తీసుకున్నాను. సో దీన్ని స్లైసెస్గా కట్ చేసుకుంటే మనకు మిక్సింగ్లో ఈజీగా అవుతుంది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. దీంట్లోకి నేను ఒక 3 యాలక్కాయలు వేస్తున్నాను. సో దీన్ని మీకు గ్రైండ్ చేద్దాం. కొంచెమే కొబ్బరి ఉంది కాబట్టి పెద్ద జార్లో పడలేదు. సో నేను చిన్న జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇదిగోండి, మెత్తగా గ్రైండ్ అయింది. సో మళ్ళీ మిగతాయి కూడా వేయాలి కాబట్టి మళ్ళీ పెద్ద జార్లో వేస్తాను. నెక్స్ట్ పుట్నాల పప్పు, చూడండి మెత్తగా అయిపోయింది. నెక్స్ట్ 1 cup, 3/4 కప్పు. సో నెక్స్ట్ 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇదిగోండి, చక్కగా మెత్తగా మెదిగింది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి. ఇదిగోండి, చక్కగా రెడీ అయింది. సో డబ్బాలో పెట్టేసుకోవటమే. ఇంకా మీరు ఒకసారి టేస్ట్ చూడండి. బెల్లం సరిపోలేదు అంటే ఇంకొంచెం, మీరు ఎక్కువ స్వీట్ తింటారు అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకొని యాడ్ చేసుకోండి. ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ మొత్తం కలిసిపోతుంది. నెక్స్ట్ ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదిగోండి, ఎంతో ఈజీగా చిన్న పిల్లలు కూడా చక్కగా చేసుకునేలాగా సింపుల్గా పేలాల పిండి. సో దేవుడి దగ్గర నివేదన చేసి సో ఇక మనం ప్రసాదంగా తీసుకోవటమే అన్నమాట. ఓకేనా అండి? మన పేలాల పిండి రెడీ అయిపోయింది. ఇంకా పూజ చేసుకునేటప్పుడు మనం తొలి ఏకాదశి రోజు దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టి మనం తీసుకోవాలి. అందరికీ చక్కగా గుడి దగ్గర కానీ ఇంకెక్కడ ఇంటి పక్కన వాళ్ళకి కానీ చక్కగా మనం ప్రసాదాన్ని పంచవచ్చు. చూసారు కదంటే మన ఇంట్లో ఉన్న వాటితోటే శనగపప్పు, బెల్లము, ఎండు కొబ్బరి, యాలుక్కాయలు, నెయ్యితోటే పేలాల పిండి చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా మనం దేవుడికి నివేదన చేసి అందరూ ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇది విడిగా కూడా అందరూ తినొచ్చు. పిల్లలకి చాలా బలము, పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కానీ. సో మీకు ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటా, తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అయితే ఎటువంటి ప్రసాదం చేస్తారు? పేలాల పిండి చేస్తారా, పుట్నాల పప్పుతో చేస్తారా ఏంటి అని సో నాకు కూడా కామెంట్లో తెలియజేయండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.